హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ ఆర్టిస్ట్రీ విజన్. ఈరోజు మనము ఉర్లగడ్డలతో ఓలిగా అంటారండి. మరి ఆ పరాటాని ఓలిగని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకు కావలసిన ఉర్లగడ్డలు తీసుకొని వాటిని బాగా 2-3 సార్లు నీళ్ళల్లో కడిగి కట్ చేసి ఒక బౌల్లో ఉప్పు వాటర్ వేసి కుక్కర్లో మనకు కావాల్సినంత మెత్తదనం వచ్చేంత వరకు విజిల్ పెట్టాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో నేను 1.5 కప్పు చిరోటి రవ్వ, పీనీ రవ్వ, ఓలిగ రవ్వ అంటారండి. నేను అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాంగ్వేజ్లో చెప్తారు. సో 1 స్పూన్ మైదా, ఈ 2 నీళ్ళేసి బాగా తడపాలి. ఒక సాఫ్ట్ ముద్దలా రావాలి. ఇలా తడిపిన తర్వాత దీనిలో చివరిగా ఆయిల్ వేసి పైన మూత పెట్టాలి. కొంతసేపు నాననివ్వాలి. అలా మనకు ఎంతసేపు నానితే అది అంత సాఫ్ట్గా వస్తాయి, బాగా తొందరగా కూడా వస్తాయి అన్నమాట. అలాగా నెక్స్ట్ ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మనము ఉడకబెట్టిన ఉర్లగడ్డలను పొట్టు తీసి దీంట్లో స్మాష్ చేసి ఆ ముద్దను కలపాలి. బాగా ఈ ముద్ద వేడయ్యేంత వరకు ఉంచి పసుపు, కరివేపాకు వేసి పచ్చిమిర్చి, ఉప్పు, గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోవాలి. వేసి ఆ వేడికి అది మగ్గుతుంది. కొంచెంసేపు బాగా మగ్గనిచ్చి కొత్తిమీర, చివరిగా మనం సాల్ట్ వాడలేదు కదా, తక్కువ అయితే సాల్ట్ యూస్ చేసుకోవచ్చు. అలా బాగా కలిపి దీంట్లో ఏదైనా తేమ ఉంటే పోయేలా ఫ్యాన్ కింద ఒక ప్లేట్లో ఆరబెట్టి ఇప్పుడు ఓలిగ పేపర్ తీసుకొని దాని మీద ఆయిల్ వేసి మనము ముందుగా తడిపి పెట్టుకున్న ఓలిగ రవ్వను తీసుకోవాలి. అలాగే ట్రాన్స్పరెంట్ పేపర్ కూడా తీసుకోవాలండి పైకి. సో దాని మీద కూడా ఫస్ట్ ఆయిల్ పెట్టాలి. తర్వాత అవసరం రాదు. ముందుగా తడిపి పెట్టిన పిండిని మళ్ళీ ఒక్కసారి పైనుంచి కిందికి, కింది నుంచి పైకి కలిపి మనకు కావాల్సినంత బాల్ సైజ్ తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఓలిగ ఆలు ముద్దని ఈ మధ్యలో పెట్టి కవర్ చేయాలి. కవర్ చేసిన తర్వాత ఓలిగ పేపర్ మీద పెట్టి మనకు కావాల్సినంత సైజులో సాదాలి. అలా ఓలిగను ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టి అందులో ఆయిల్ వేసి దాని మీద మళ్ళీ మనం ఓలిగను తయారు చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా బాగా ఎరడాలుగా కాలేంత వరకు ఉంచి మనము ఓలిగను ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు ఓలిగ అనేది రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇట్లాంటివి ఎన్నో మీరు చూడాలి అనుకుంటున్నారా? నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ టు ఆల్ ఫ్రెండ్స్. మనం ఇలాగే పప్పుతో కూడా తయారు చేసుకోవచ్చు. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో పంపించాను. మీరు ఒకసారి దాన్ని కూడా చెక్ చేసుకోండి.